మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ప్రభుత్వ పాఠశాలలో జరిపినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హెడ్ మాస్టర్ను సస్పెండ్ చేసింది. సరూర్ నగర్ నందనవరం ఎంపీపీ స్కూల్లో పిల్లలకు పండ్లు స్వీట్లు పంచారంటూ హెడ్ మాస్టర్ రజితపై సస్పెన్షన్ వేటు వేశారు రంగారెడ్డి డీఈఓ. అయితే ఈ ఘటనపై ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అత్యున్నత పదవిలో ఉండి సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకింత అభద్రతా భావం అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, సందీప్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు నిన్న ఘనంగా నిర్వహించుకున్నారు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాదు, విదేశాల్లో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించినప్పటికీ అయితే నిన్న ఒక ఇష్యూ అయితే జరిగింది. ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వ స్కూల్లో రజిత అనేటువంటి హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో అక్కడ జరిగినటువంటి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం కావచ్చు, అదేవిధంగా పండ్లు పంపిణీ కావచ్చు, స్వీట్స్ పంపినటువంటి ఘటన అనేది సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. దీంతో వెంటనే ప్రభుత్వం అలర్ట్ అయింది. ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఎలా డ్యూటీలో ఉన్న సమయంలో ఎలా చేస్తారు అన్నటువంటి దాని మీద యాక్షన్ తీసుకున్నట్టుగా ఉంది. దీంట్లో ప్రధానంగా హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో రజిత, ఆమె మీద సస్పెండ్ వేస్తూ రంగారెడ్డి డీఈఓ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కాసేపటి క్రితమే బ్రేకింగ్ అందుతోంది. అయితే ఈ ఘటనపై ఎక్స్ వేదికగా కేటీఆర్ కూడా స్పందించారు. అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఆమె ఇక్కడ కేక్ కట్ చేయడం కానీ పండ్లు పంపిణీ చేయడం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రికి చేస్తున్నటువంటి ఘటనలు చాలా సార్లు ఉంటుంటాయి. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి వ్యక్తికి ఎలా ఈ రకంగా చేస్తారంటూ కూడా ఒక ఉన్నత పోస్ట్ లో ఉన్నటువంటి అనేదిగా ఈ రోజు స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. దీంతో ప్రధానంగా అత్యున్నత పదవిలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకింత అభద్రతా భావంతో ఉంటున్నారు, ఎందుకు ఇట్లాంటి పరిస్థితి తీసుకొచ్చుకున్నారు అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక మహిళలను చూడకుండా రజిత అనేటువంటి హెడ్ మాస్టర్ ని సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్టు, విమానంతో మాత్రమే చేసింది, దాన్ని ఎలా తప్పుపడతారు అన్నదిగా ఆయన వాదనగా ఉంది. ప్రధానంగా వార్డు మెంబర్ కూడా కానీ రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి కలెక్టర్ సలాం కొట్టవచ్చు, పోలీసులు ఎస్కాట్ ఇవ్వవచ్చు, అది కరెక్ట్ అవుతుందా అని కూడా ఈ సందర్భంగా వేదికగా చెప్పారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కును కూడా ఆయన పంచిపెడుతున్నటువంటి సందర్భాన్ని ఉంది. అదేవిధంగా అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నటువంటి అంటే ఎలాంటి పదవిలో కూడా లేని వ్యక్తులు మాత్రం చేయవచ్చు. వీళ్ళు విధి నిర్వహణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కు బర్త్డే సందర్భంగా ఈ రకంగా పండ్లు ఇవి పంపిణీ చేయడం కరెక్ట్ కాదా అనేది కూడా ఆయన తప్పుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి అధికార యంత్రాంగం దగ్గరుండి సెల్యూట్ కొట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం లాస్ట్ సారి. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా పట్టించుకునేటువంటి పరిస్థితి. అలాంటిది ఇప్పుడు ప్రజెంట్ మాజీ ముఖ్యమంత్రి చేస్తే తప్పేంటి అన్నటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడిన సందర్భం. మంత్రి పొంగులేటి పుట్టినరోజు విద్యార్థులను ఎండలో నిలబెట్టిన శుభాకాంక్షలు తెలియజేసిన విషయాన్ని మర్చిపోయారా అది కూడా చెప్పారు. ఉప ముఖ్యమంత్రి మల్లు బతిరామక సత్యమణికి ఎస్కాట్ సదుపాయం కల్పించిన విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పినటువంటి ఉదంతం ఉంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి 14 ఏళ్లు అహింసాయుత పోరాటంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి ఒక వ్యక్తికి ఈ రకంగా పుట్టినరోజు జరపడం కరెక్ట్ కాదా అని కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున విద్యార్థులకు మిఠాయిలు పంచితే తప్పెట్లా అవుతుందని కూడా కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు చేస్తే సరూర్ పాఠశాల హెడ్ మాస్టర్ ను ఏ రకంగా సస్పెండ్ చేస్తారంటూ కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాదు రీసెంట్ గా నిన్న జరిగినటువంటి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సిటీలో చాలా చోట్ల కూడా ఫ్లెక్సీలు అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెడితే ఆ ఫ్లెక్సీలు కూడా ఉండనీయకుండా అదే రోజే చింపేసినటువంటి సంఘటనలు మీకు గుర్తు రావట్లేదా రేవంత్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. ఐఏఎస్ ఐపీఎస్ అంటే గౌరవం మీకు ఎట్లాగూ లేదు, సహచార మంత్రుల మీద నమ్మకం ఎట్లాగూ లేదు, అత్యున్నత పదవిలో ఉండి ఇంత అభద్రతా భావానికి గురి కావడం అనేది కూడా ఆయన సందర్భంగా చెప్తున్నటువంటి మాట మనం చూడాలి. కనుక
సిగ్గు రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ ఎత్తేవా చేస్తూ ట్వీట్ అయితే చేసినటువంటి సందర్భాన్ని మనం చూడాలి. మొత్తానికైతే నిన్న జరిగినటువంటి ఈ ఘటన నేపథ్యంలో మహిళా హెడ్ మాస్టర్ రజితను సస్పెండ్ చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అది వాస్తవానికి డ్యూటీలో ఉండి అందులో మాజీ ముఖ్యమంత్రికి ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇదే సమయంలో ఈ రోజు ఆమె మీద వేటు వేయడం పట్ల కూడా కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అది ఆమె అభిమానం చాటుకుంటే తప్పేందనేటువంటి ఉద్దేశంతో కూడా చెప్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆమె మీద వేటు వేసినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద బీఆర్ఎస్ పార్టీ చాలా ఘాటుగానే రియాక్ట్ అయింది. కేటీఆర్ స్పందిస్తూ అన్ని విషయాలు కూడా ఇదే వేదికగా పంచుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నరేంద్ర, అయితే ఆమెపై వేటు వేయడం చాలా విమర్శలకు దారితీస్తుంది. అంటే మళ్ళీ తిరిగి విధులకు తీసుకునే అవకాశాలు ఉంటాయా? మేబీ చూడాలి. ఎందుకంటే మహిళా సంఘాలు కావచ్చు, లేదంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అటు మంత్రులను ఏమైనా కలిసి ఆమె రిక్వెస్ట్ పెట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ చూడాలి, ఇవాళ రేపట్లో మళ్ళీ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రావచ్చు. ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే ఏ రకంగా కన్సిడర్ చేస్తుంది ప్రభుత్వం, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేదంటే విద్యాశాఖ. ఎందుకంటే విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి పరిధిలోనే ఉండడం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద రియాక్ట్ అయ్యి స్పందిస్తే తప్ప మనం చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బర్త్డే వేడుకల్లో పాల్గొనడం, అందులో స్వీట్లు ఇవన్నీ పంచిపెట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది ప్రభుత్వ వాదనగా ఉంది. దీని మీద అయితే సోషల్ మీడియా ట్రోల్ అవుతుంది. బట్ దీని మీద ఎలాంటి స్పందన వస్తుందో ప్రభుత్వం నుంచి చూడాల్సిన అవసరం ఉంది 1-2 days లో.